హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రా మ్యాంగో తోటి రైపుడ్ అంటే పండిన మామిడి పండుతోటి జామ్ చేసుకుందాము. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ ఏమీ లేకుండా ప్యూర్గా చేసుకుందాము. ఇది 1 ఇయర్ దాకా ఉంటుంది. ఫస్ట్ రా మ్యాంగో అంటే పచ్చి మామిడికాయతోటి జామ్ చేసుకుందాము. పచ్చి మామిడికాయ తీసుకొని దాన్ని చెక్కు తీయాల్సిన అవసరం లేదు. దాన్ని తురుముకోవాలి. ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని తురుముకోవాలి. ఎలాంటి కాయ అయినా తీసుకోవచ్చు. తర్వాత దాన్ని మనము మెజర్మెంట్ తీసుకుంటే 1 కప్పు మ్యాంగో తురుము వేసుకొని, మామిడికాయ తురుము వేసుకొని, 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే ఈ కాయ పుల్లగా ఉంటుంది కాబట్టి 1 కప్పు బెల్లం మనకి ఈజీగా పడుతుంది. ఆ మెజర్మెంట్స్ తోటి ఎన్ని కప్పులు తీసుకుంటే అన్ని కప్పుల బెల్లం వేసుకోవాలి. వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ సిమ్ పెట్టుకుంటే బెల్లం అంతా కరిగిపోతుంది. కరిగిపోయి చక్కగా వాటరీగా అవుతుంది. అందులో ఈ తురుమంతా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. కొంచెం టైం తీసుకుంటుంది. ఇది మెల్లగా కలుపుతూ, నాన్ స్టిక్ అయితే పర్వాలేదు, మామూలుది అయితే కొంచెం అడగంటకుండా కలుపుకోవాలి. అడగంటది చాలా వరకు, ఎందుకంటే బాగా నీరు ఊరుతుంది ఇందులో. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. కలుపుతూ చేసుకోవాలి. ఇది మంచి డార్క్ కలర్ వస్తుంది, బెల్లం కదా కరిగి. తర్వాత దీన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఇది తీగ పాకంలాగా రావాలి మనకి. అదొక్కటి చూసుకోవాలి. అప్పుడు మనకి ఈ జామ్ అనేది చెడిపోదు. చక్కగా దేనికైనా మనం తినొచ్చు. మామూలుగా పిల్లలకి బ్రెడ్ కానీ ఇదండి, చూడండి తీగలాగా వస్తుంది చూడండి, అలా రావాలన్నమాట. అలా వచ్చినాక దింపేసుకోవటమే. దీన్ని బ్రెడ్కి, తర్వాత చపాతీకి, పిల్లలకి దేనికంటే దానికి పెట్టొచ్చు. బాగుంటుంది. బయట పెట్టినా కూడా ఇది పాడవదనమాట. ఇది పచ్చి మామిడికాయతోటి జాము. తర్వాత ఇప్పుడు పండిన మామిడి పళ్ళతో చేసుకుందాము. ఇది ఏ పండైనా బంగినపల్లి కానీ ఇంకేది ఉంటుంది, పండినవి బాగా మగ్గినవి తీసుకోవాలి. వీటిని కూడా కడిగి తూర్చేసుకొని దీన్ని మాత్రము పీలౌట్ చెక్కు తీయాలన్నమాట. పైన పొట్టు కానీ తోలు అలా అంటారు కదా, అది తీయాలి. తీసి సన్నగా ముక్కలుగా కోసుకోవాలి. ఇది ఎలా అంటే అలా కోసుకోవచ్చు. ఇదే విధంగా కోసుకోవాలని ఏం లేదు. సన్నగా కోసుకోవచ్చు, లావు కోసుకోవచ్చు. నేను దాదాపు 1 కేజీ దాకా తీసుకున్నాను. ఇది కూడా బాగా 1 ఇయర్గా ఉంటుంది. చక్కగా విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ తోటి కూడా మనము దీన్ని తినొచ్చు. ఇది దాదాపు నాకు 4 కప్స్ అయ్యింది మెజర్మెంట్కి. అయితే దీనికి బెల్లంలాగా సేమ్ తీసుకోము, హాఫే తీసుకుంటాం. అంటే ఇది తీయగా ఉంటుంది కదా, 2 కప్స్ అంటే 1 కప్ షుగర్ తీసుకుంటాం అన్నమాట. 1 కప్పు మామిడి పండు అయితే 1/2 కప్పు షుగర్. అలా మీరు బెల్లమైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇది మనకు 4 కప్పులు అయింది కాబట్టి నేను 2 కప్పులకు కొంచెం తక్కువగానే తీసుకున్నాను. బాగా స్వీట్గా ఉంది పండు. దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవటమే. ఇంక ఇది చాలా లూజ్గా అవుతుంది. బాగా మగ్గిన పండు కదా, బాగా ఇదైపోతుంది. కొంచెం మీకు ముక్కలుగా అనిపిస్తే మన దగ్గర ఇది మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో బాగా పప్పు రుద్దినట్టు రుద్దేసేయండి. బాగా మెత్తగా అయిపోతుంది. ఇది కూడా సేమ్ మనకి తీగ పాకంలాగా రావాలి. కొంచెము దగ్గరికి అవ్వాలి. అయినాక ఒక గ్లాస్ బాటిల్లో దాంట్లో తీసుకొని ప్రిజర్వ్ చేసుకోవటమే. మనం ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వేయము. తప్పకుండా ట్రై చేయండి. అన్నిటికీ ఎంజాయ్ చేయొచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.